ఒక సాయంత్రం ఒక తాతగారు తన మనవడికి జీవితం గురించి బోధిస్తున్నారు. నా లోపల ఒక పోరాటం జరుగుతోంది అని తన మనవడికి చెప్పాడు. ఇది ఒక భయంకరమైన పోరాటం మరియు ఇది రెండు నక్కల మధ్యలో జరుగుతోంది. ఒకటి చెడు, అది ఎల్లప్పుడూ కోపం, ఈర్ష, విషాదం, ఇతరుల పట్ల అహంకారం, అసంతృప్తి, అబద్ధాలు మరియు తప్పుడు మాటలతో, గర్వంతో ఉంది అని చెప్పారు. మరొకటి మంచి, అది ఎల్లప్పుడూ ఆనందం, శాంతి, ప్రేమ, ప్రశాంతత మరియు ఇతరుల పట్ల వినయంతోనూ, దయ, కరుణ మరియు విశ్వాసంతో ఉంది అని చెప్పారు. అదే పోరాటం మీ లోపల కూడా జరుగుతోంది మరియు ప్రతి వ్యక్తిలో కూడా ఇలానే ఉంటుంది అని చెప్పారు. అప్పుడు మనవడు కొన్ని నిమిషాలు ఆలోచించి తన తాతను అడిగాడు, మరి ఏ నక్క గెలుస్తుంది అని. అప్పుడు తాతగారు సులభంగా సమాధానమిస్తూ, మీరు దేనిని పోషిస్తే అదే గెలుస్తుంది అని చెప్పారు. ఈ కథ మనకేం చెప్తుందంటే, రెండు నక్కలు మనలో ఉన్నాయి అని. ఆ రెండు నక్కలు మన సానుకూల మరియు ప్రతికూల ఆలోచనలు సూచిస్తుంది. మనం దేనిని పోషిస్తే అదే నక్క గెలుస్తుంది. సానుకూల ఆలోచనలు మరియు భావాలను పోషిస్తే ప్రతికూల ఆలోచనలు అధిగమించి ఒక సంతృప్తికరమైన జీవితాన్ని కలిగి ఉంటాము. కాబట్టి మంచి దానిపై దృష్టి పెడదాము, అది మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది.